అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. జీడిపప్పులు ఎందులో యూస్ చేసినా లేదా ఒత్తగా తిన్నా కూడా అంత రుచిగా అంత బాగుంటుందన్నమాట. సో అలాంటి టేస్టీ అయిన జీడిపప్పులతో మనం ఇవాళ ఒక మంచి ఫ్లేవర్డ్ రైస్ రెసిపీ చూడబోతున్నాం. సో దీంట్లో మనం కాజు, పాల్ ఇవన్నీ వేసి ఒక స్పెషల్ కాజు రైస్ రెసిపీ చేయబోతున్నాను. రండి ఎలా చేయాలో చూద్దాం. కాజు రైస్ చేయడానికి నేను 1 కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళల్లో ఒక 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఉడికించడానికి నేను ఒక గిన్నెలో నీళ్లు మరిగించి ఉంచాను. ఇందులో 3 టీ స్పూన్ల ఉప్పు, నానబెట్టిన బియ్యం వేయాలి. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం నేను ఇందులో దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు, అన్నాసి పువ్వు, బిర్యానీ ఆకు వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నెయ్యి, కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర కూడా వేసి అంత బాగా కలపాలి. ఈ రైస్ని ఒక 90% ఉడికిస్తే సరిపోతుంది. అలా ఉడికించిన రైస్ని వడకట్టి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు కూడా ప్యాన్లో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసిన తర్వాత ఒక బౌల్ అంతా జీడిపప్పులు వేసి వేయించాలి. ఇవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. వీటిని ఇలానే పక్కన పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో నేను రఫ్గా కట్ చేసిన 5 పచ్చిమిరపకాయలని వేస్తున్నాను. అలాగే 5-6 వెల్లుల్లి రబ్బలు, తరిగిన ఒక అల్లం ముక్క వేసి ఒక్కసారి రుబ్బాలి. ఇలా తయారైన మిర్చి పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దీన్ని వేయించడానికి ఒక ప్యాన్లో ముందుగా 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇదంతా ఇలా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత నేను 1/2 కప్ అంత కాచి చల్లారించిన పాలు పోస్తున్నాను. పాలు, మసాలా పేస్ట్ బాగా బ్లెండ్ అయ్యేట్టు కలిపి మరిగిస్తే బాగుంటుంది. సుమారుగా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా పాలు పొంగడం స్టార్ట్ అయితే పొయ్యి కట్టేయచ్చు. ఈ మసాలా పాలని కూడా పక్కన పెట్టాలి. ఇప్పుడు రైస్ని దమ్ మీద ఉడికించడానికి నేను తవాని వేడి చేస్తున్నాను. దీనిపైన ఒక లోతైన గిన్నె పెట్టి అడుగున 3 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. దీని మీద ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి సమంగా స్ప్రెడ్ చేయాలి. ఈ రైస్ మీద నేను తయారు చేసిన మసాలా పాలు పోస్తున్నాను. ఇప్పుడు వేయించి ఉంచిన జీడిపప్పులు కూడా వేసి పైన కొన్ని వేయించిన ఉల్లిపాయలు వేయాలి. ఈ గిన్నెకి ఒక మూత పెట్టి రైస్ని కనీసం 1/2 గంట సేపు దమ్ మీద ఉడికించాలి. ఆ తర్వాత పొయ్యి కట్టేసి మూత ఓపెన్ చేయకుండా కాజు రైస్ని అలానే ఒక 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు కాజు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి కనిపిస్తుంది. ఇందులో మసాలా పాలు వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఇంకా అరోమా యాడ్ అవుతాయి. సో ఈ రైస్ని బాగా కలిపి మీకు నచ్చిన గ్రేవీ, కర్రీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాజు రైస్ చాలా టేస్టీగా, చాలా రిచ్గా ఉంటుంది. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా. దీన్ని మీకు నచ్చిన గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.